లోక్సభ స్పీకర్ పై కొనసాగుతున్న సస్పెన్స్ నెలకొంది. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. బీజేపీ సభ్యుడికి అవకాశం దక్కనుందని జేడీయూ వెల్లడించింది. ఈ నెల 24న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి 2 రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నెల 25న స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. మరోసారి స్పీకర్ రేసులో ఓం బిర్లా ఉన్నారు. లోక్సభలో మెజారిటీ లేకపోవడంతో ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం అన్వేషిస్తోంది బీజేపీ. 2014లో సుమిత్రా మహాజన్ను, 2019లో ఓం బిర్లాను ఆశ్చర్యకరంగా ఎంపిక చేశారు ప్రధాని మోదీ. ఈసారి కూడా స్పీకర్ ఎంపిక అలాగే జరుగుతుందని అంటున్నారు. ఈ నెల 27 నుంచి జూలై 3 వరకు రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కేంద్ర మంత్రివర్గ రూపకల్పన పూర్తి అయిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి లోక్సభ స్పీకర్ పైన పడింది. సో లోక్సభ స్పీకర్గా ఎవరు రాబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లోక్సభలో లేదు. ఆ నేపథ్యంలో మిత్రపక్షాల ఆధారంగానే ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ 5 ఏళ్ల పాటు సభను సజావుగా నడపాలంటే ఖచ్చితంగా అమికబుల్ వ్యక్తినే తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి కోసం బీజేపీ అన్వేషిస్తుంది. సో ఈ నేపథ్యంలో తిరిగి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను కొనసాగించే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. మనం కేంద్ర మంత్రివర్గాన్ని చూసాం. సో మంత్రివర్గంలో దాదాపు 70-80% మంది పాత వారినే ఆయా శాఖల్లో కొనసాగించిన నేపథ్యంలో లోక్సభ స్పీకర్గా ఈసారి మరోసారి తనకే అవకాశం దక్కుతుందనేటువంటి ఒక ఆశాభావంతో ఓం బిర్లా ఉన్నారు. సో రాజస్థాన్ నుంచి ఆయన ఉన్న నేపథ్యంలో గత 2019 నుంచి 24 మధ్యకాలంలో ఆయనే లోక్సభ స్పీకర్గా వ్యవహరించారు. సో ఆయన్నే మరోసారి నియమిస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇక మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ, జేడీయూ లోక్సభ స్పీకర్ రేస్ నుంచి వైదొలిగినట్టు తెలుస్తుంది. ఇప్పటికే జేడీయూ ప్రకటించింది బీజేపీ ప్రతిపాదించేటువంటి ఏ వ్యక్తికైనా తాము మద్దతు ఇస్తామని ప్రకటించింది. సో తెలుగుదేశం పార్టీ కూడా లోక్సభ స్పీకర్ రేస్లో లేరు. అంతటి అనుభవం ఉన్నటువంటి లోక్సభ స్పీకర్గా సభను నిర్వహించాలంటే ఖచ్చితంగా అనుభవం, దాదాపు 5-6 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంటేనే సభను నియంత్రించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలు లేరు. కాబట్టి టీడీపీ, జేడీయూ స్పీకర్ రేస్ నుంచి అవుట్ అయింది. సో బీజేపీ వ్యక్తి ఉండబోతున్నారు. సో ఎవరు ఉండబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈసారి సభలో ఇండియా కూటమి కూడా దాదాపు 230 సీట్లు సాధించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సభలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి వ్యక్తినే నియమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో విపక్షాలను కూడా ఆదరించేటువంటి వ్యక్తిని నియమిస్తే తప్ప సభ సజావుగా నడిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ దిశగానే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ నెల 24 నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో తొలి 2 రోజుల పాటు ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. సో 25వ తేదీ మధ్యాహ్నం 12 కల్లా ఎవరు స్పీకర్గా ఎలక్ట్ అవుతారో దానికి సంబంధించినటువంటి ఒక నోటీస్ ఉంటుంది. సో ఆ మేరకు వారు ప్రపోజర్స్ను నియమిస్తూ ప్రపోజర్స్ను సిఫారసు చేస్తూ నియమించాల్సి ఉంటుంది. కాబట్టి 25 కల్లా స్పీకర్ ఎవరు ఉండబోతున్నారు అనేటువంటి సమాచారం డెఫినెట్గా మనకు తెలియబోతుంది.